నా సస్పెన్షన్ కానీ మిగిలినవన్నీ చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక సామాజిక వర్గానికే పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మాట్లాడారు. సో ఆ వ్యాఖ్యల గురించి కానివ్వండి, ఎమ్మెల్సీ రిజల్ట్స్ గురించి కానీ మీ అనాలిసిస్. ముందుగా ఏయో టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ సభ్యులకి నమస్కారాలు. ఇంకొక మాట, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న నన్ను నా వెనుకుండి ప్రోత్సహించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, చిన్నలు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వేదికగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉండాలి ఓట్లు ఎట్లా పడ్డాయి ఏంటి అనే విషయం. ధనం మూలం ఇదం జగత్, ఈ యొక్క సంస్కృత సామెత అయితే యథార్థం, అదే యథార్థం. ఎస్, డబ్బులు లేనిది రాజకీయం లేదు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ రాకముందు కొంత డబ్బులు లేకున్నా రాజకీయం చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉండే. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ అనేది ఈ దేశంలో, ప్రపంచంలో అత్యధిక ధనరాష్ట్రం అయిపోయింది. ఆ తర్వాత అవినీతి అనే దరిద్రం మన చుట్టూ చుట్టుకుంది. కాబట్టి ఎంత డెవలప్మెంట్ ఉందో అంత అవినీతిమయం కూడా ఉంది. ఇదే మనం ఎలక్షన్లను చూసుకుంటే ఉత్తర భారతదేశంలోకి పోతే 20 లక్షలు పెడితే ఒక ఎమ్మెల్యే గెలవచ్చు. ఇక్కడ 20 కోట్లు పెట్టినా గెలవలేడు, కష్టం చాలా. నేను చూసిన ఓపెన్ స్టేట్మెంట్ ఇందాక చెప్పుకున్నారు, నేను ఇన్ని కోట్లు ఇచ్చిన, పార్టీకి అన్ని కోట్లు ఇచ్చిన. ఇప్పుడు ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇచ్చిన వాళ్ళు పని ఎందుకు చేస్తారు? వాళ్ళకేం పని? డబ్బులు ఇచ్చిండ్రు, పని చేస్తారు. మీ 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 వ్యవస్థ ఇంతే, వాళ్ళ వ్యవస్థ అంతే తప్ప ఇంకా వేరే ఏముంది? సో ఇది ఒక్క కాడ జరగాలి. అన్ని అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా కావచ్చు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలా కావచ్చు, అన్ని ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగింది ఇదే, డబ్బులే. అందుకనే నేను కూడా కొంచెం మారాలనుకున్నా. ఎందుకంటే అన్ని విషయాలలో మారాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పోయింది, తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మీద పోరాడడానికి పోయింది, 1 సంవత్సరం కాంగ్రెస్ మీద పోరాడడానికి పోతుంది. నిజాయితీ, నిక్కచ్చితనం, మొండితనంతో పోరాటం చేస్తే మనం ఏం సాధించలేము. మనం కూడా మారాలి. ప్రజలు కాదు మారాల్సింది, ముందు వ్యవస్థలకు వెళ్ళే వాళ్ళు మారాలి. ఆ తర్వాత ప్రజలని మనం మార్చగలిగితే మార్చాలి, లేకపోతే వాళ్ళ కర్మ అంతే, మన పరిస్థితి ఇంతే అనుకొని పోవాలి తప్ప ఈ డబ్బుల వ్యవహారం నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇలా దేశ భవిష్యత్తుని తరగతి గదులలో మార్చుతారని నేను పుస్తకాలలో చదువుకున్నా. ఆ మార్చుడు దేవుడు ఎరిగేమో ఇప్పుడున్న పరిస్థితులలో. అసలు అవినీతికి, ఉపాధ్యాయునికి అవినీతికి సంబంధం ఉండదు, అవినీతి చేసే అవకాశం ఉండదు అని అందరూ అంటారు. అవినీతి చేసే అవకాశం ఉంటే వీళ్ళకు మించిన ఆదర్శవంతులు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది. అంటే అందరినీ అంటలేను నేను, కొంతమంది ఏదో 10 to 20% నిస్వార్థంగా ఉన్నోళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకోక రివర్స్ పంపిన వాళ్ళు. కానీ 100కి 80% డబ్బులు తీసుకున్నారు. ఏం మార్చం దేశాన్ని? ఏం నిజాయితీ పనిచేస్తుంది? ఏం మన నిక్కచ్చితనం పనిచేస్తుంది? ఏం మొండితనం పనిచేస్తుంది? నీ అవకాశాలని, నీ అవసరాలని, నీ డిమాండ్స్ని వాడు కొల్లగొడుతుండు అంటే మేము ఇట్లనే ఉంటాం అంటే వాడు ఏం చేస్తాం? కానీ చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో పిల్లల్ని చదివించి వాళ్ళకి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లే, వాళ్ళే అవినీతి చేయొద్దు, నిజాయితీగా ఉండాలని చెప్పాల్సిన టీచర్లే వాళ్ళే అమ్ముడుపోయారంటే అమ్ముడుపోయింది. వాళ్ళ సంఘ నేతలు, నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ సంఘ నేతలు ఎట్లాంటి వాళ్ళు అంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, లిక్కర్ దందా చేసేవాళ్ళు, ఇది మన ఎల్ఐసీలు చేసేవాళ్ళు, లేదు అంటే లాబీలు చేసేవాళ్ళు. ఇవే వ్యాపకాలు, వేరే ఏం లేవు. మరి వాళ్ళ నోట చెప్పిన మాటలే, నేను మాట్లాడిన మాటలు కావు. నాకు ఉపాధ్యాయులకు గడిచిన 10 ఏళ్ళుగా సత్సంబంధాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో సర్వీస్ రూల్స్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటిలలో కలిసి పోరాటం చేసినాం. ఇలా కలిసి పోరాటం చేసిన వాళ్ళే ఇలా నా వెంట ఉంటారు అనుకున్న వాళ్ళే ఉండలే. అప్పుడు అనిపించింది అన్నట్టు, నేనే కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకనే నా టైంని, నా చాలా వాల్యుబుల్ అయిన టైంని అన్నెసెసరీ విషయాలకి, అందరి అవసరాలకి చాలా మట్టుకు ఉపయోగించిన. ఇప్పుడు అనిపిస్తుంది సరే మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. రాజకీయ నాయకులు ఎంత చారాన పెట్టి పారాయణ ప్రచారం చేస్తారు. మనం కూడా అట్లనే ఎందుకు ప్రచారం చేయకూడదు అనిపించింది. ప్రతి ఈవెంట్ని ప్రచారం చేసుకోలేకపోయినామని. మనం ఏంటంటే అసలు ఎప్పుడూ రాజకీయాలలోకి వస్తామని నేను అనుకోలే, నేనైతే అనుకోలే. రాజకీయం చేస్తా అని నేను ఎప్పుడూ ఈ హైదరాబాద్ రాలే, నేను ఉస్మానియా యూనివర్సిటీకి రాలే.
నేను మామూలు ఒక ఉపాధ్యాయుని అవుతాననుకొచ్చి వచ్చినోని. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం, ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పడం, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు బేసికలీ మన ఉద్యోగాలే, నియామకాలే మన బేస్. దానికోసమే ఫైట్ చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల ప్రస్తావన లేదు. 2018లో కానీ నోటిఫికేషన్లు, 2017లో టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేస్తే 2018లో నోటిఫికేషన్. మేము ఎప్పుడు 2008-10 బ్యాచ్, మాకు 12లను 11లను వస్తే మాకు కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఒక్కరోజు చేంజ్ అయినా వాని ఆర్థిక స్థితిగతులు కానీ వాని కుటుంబ పరిస్థితులు కానీ చేంజ్ అయితే కాంపిటేటివ్ స్పిరిట్కి రీచ్ కాలేడు. అలాంటిది వీళ్ళకు రాజకీయ నాయకులకు ఎట్లుంది అంటే అవకాశాలు ఏంది, ఎలక్షన్ వస్తేనే పండగ వస్తుంది, ఎలక్షన్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ వస్తేనే వాళ్ళ అవసరాలు నెరవేరుతాయి తప్ప ఎలక్షన్ లేకుండా వాళ్ళ అవసరాలు నెరవేరాయి. కంప్లీట్ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అంటే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయమే తప్ప వేరే ఉద్దేశం లేదు. వాటిని మార్చాలి అనే ఉద్దేశం ఉండే, కానీ అవకాశం ఇవ్వలే. నీ అవకాశం లేదురా భయ్, నువ్వు రాజకీయాలలో సూట్ కావని అన్నారు. కాబట్టి నేను ఒక 4 అంటే నా వైఫల్యాలు కూడా 4 నేను ఐడెంటిఫై చేసుకున్నాను. అందరూ పునఃసమీక్షిస్తారో లేదో తెలియదు, నేను 4 పునఃసమీక్షించిన. ఒకటి, నేను స్థానికుని కాదు, స్థానికతకు ముడిపెట్టిండ్రు. ఇందిరాగాంధీ ఈ దేశంలో వచ్చి ఇక్కడ తెలంగాణలో వచ్చి పోటీ చేయొచ్చు, లేదా ఎన్టీ రామారావు ప్రాంతం విడిచిపెట్టచ్చు పోటీ చేయొచ్చు, కానీ స్థానికత ఒక అంశం తీసుకొచ్చిండ్రు. తర్వాత పార్టీ ఒక అంశం, పార్టీ బలం లేకపోవడం, నేను ఉపాధ్యాయుని కాకపోవడం. తర్వాత వచ్చేసి నేను కొంచెం లేట్గా, వీళ్ళందరూ ఉపాధ్యాయులంతా న్యాయం పట్టినే ఉన్నారు కదా, సరే మీలాంటి మీడియా సోషల్ మీడియా ఉంది కదా, జల్దీ రీచ్ అవుతా అనుకున్నా. నాకు ఈ అన్నిటికంటే ఒకటి ఏముండే అంటే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనే అంశం గత ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకొచ్చిన అంశం. అది నాకు ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అది. ఎందుకంటే నా నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ఉపాధ్యాయులకి ప్రమోషన్లు రావాలి అట్ ద సేమ్ టైం. అది రద్దు అయితేనే ఈ 2 సైమల్టేనియస్గా జరుగుతాయి. చాలా మంది ఉద్యోగులు ఏమనుకుంటారు అంటే, అని మేము ఉద్యోగులం కదా, మాకు నిరుద్యోగులకు ఏం సంబంధం అనుకుంటారు. అరే నిన్నటి నిరుద్యోగివే నువ్వు, ఇవాళ ఉద్యోగివి, అది మర్చిపోయినావు. ఇవాళ వ్యవస్థ కూలిపోతుంటే దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయట్లేదు. నేను ఇట్లా పేపర్ తోటి చూపించిన 8 లక్షల పిల్లలు గడిచిన 10 ఏళ్లలో 8 లక్షల పిల్లలు డ్రాప్అవుట్స్ అయ్యిండ్రు. 15,000 స్కూళ్ళు మూతపడి. ఎవడు కారణం? ఎవరిననాలే? పేద తల్లిదండ్రులను అనాలా, లేకపోతే చదువు చెప్పిన ఉపాధ్యాయులను అనాలా, లేదా ప్రభుత్వాన్ని అనాలా? ఎవరిననాలే? ఆ పరిస్థితులను రూపుమాపడానికి కోసము నాకు ఉద్యమకారుడిగా నేపథ్యం ఉంది, విద్యార్థి నాయకుడిగా నేపథ్యం ఉంది, నిరుద్యోగిగా నేపథ్యం ఉంది, తర్వాత సర్వీస్ రూల్స్ తెచ్చుకునే అనుభవం ఉంది. వాళ్ళ నాయకులకు అన్ని విషయాలు తెలుసో లేదు కానీ నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళతో నేను కూర్చుంటి అంటే వాళ్ళతో కలిసి కొట్లాడిన కదా, అందుకని నాకు ఆ నేపథ్యం ఉంది అని చెప్పినప్పటికీ ఎవరు విశ్వసించలే, వాళ్ళ నాయకులనే విశ్వసించింది. కొన్ని సమస్యలు అయితే అవి తెగడానికి వీలు లేని సమస్యలు. ఎప్పుడు 1995లో వీళ్ళ ప్రమోషన్ల సమస్య ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని వచ్చినాయి తెంపలేకపోయినాయి. 1995లో ఏకీకృత సమస్య ఉంది, ఇప్పటి వరకు టిల్ టుడే అది పంచాయతీ అట్లనే ఉంది. వాళ్ళకి ప్రమోషన్ లేకపోవడం వల్ల ఇలా స్కూల్ పిల్లలకి విద్యార్థులకి విద్య దొరకకుండా అయింది. దానివల్ల డ్రాప్అవుట్స్ పెరిగింది. ఇలా 8 లక్షల మంది డ్రాప్అవుట్స్ అంటే మనం ఏం ఇండికేషన్ ఇస్తున్నాం? మనమే అడుగుతున్నాం కదా, విద్య వైద్యమే రెండే పుక్కడి కావాలని అడుగుతున్నాం. మరి విద్య ఎక్కడ బలోపేతంగా ఉంది, వైద్యం ఎక్కడ బలోపేతంగా ఉంది? ఇలా అదే ఉపాధ్యాయులు తమ పిల్లలు తమ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోలేని పరిస్థితి ఉంది. ప్రైవేటు వైపు పక్కలు చూస్తున్న ఆలోచన ఉంది. మరి ఇట్లాంటి తరుణంలో మన విద్యా వైద్యం ఎట్లా ఇస్తాం, శాంతి పద్ధతులను ఎట్లా కాపాడుతాం? కాబట్టి ఇదంతా వృధా ప్రయాసం మనం మాట్లాడుకునేది. ఎప్పుడు కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రజాస్వామ్యం కానీ, ఈ లౌకికవాదం కానీ, ప్రజాస్వామ్య గణతంత్ర ఇవన్నీ మాటలు చెప్తారు. అది ఓన్లీ భారత రాజ్యాంగం వరకే నడిచేదంతా. అంతా వ్యవస్థీకృతంగా ఉండే గతంలో దాన్ని విచ్ఛిన్నం చేసిండ్రు. విచ్ఛిన్నం చేసి ఇప్పుడు ఇవాళ నాలంటోడు ఎవడన్నా వచ్చి మార్పు చేద్దామంటే కూడా నువ్వు చెయ్యలేవు, చెయ్యరాదు అనే ఒక రిమార్క్ రాసిపోయాను వాళ్ళంతా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేను నాలంటోడు పోటీలకు రావాలంటే నువ్వు రాలేవు, నువ్వు ఈ రాజకీయాలకు సూట్ కావని ఇండికేషన్ ఇచ్చిండ్రు. నిస్వార్థంగా ఏదో ఒకరు చెప్పుకుంటాం, ఒక సారంగి డబ్బులు లేకుండా గెలిచిండు, ఒక తాపీ మేస్త్రి భార్య, అది చెప్పుకోవడానికి ఒకరిద్దరే కనిపిస్తారు, మిగతా మళ్ళీ కనిపించారు. సమాజంలో 90% అదే ఉండాలి కదా రాజకీయాల్లో.
అంత మరి వృద్ధులే వస్తున్నారు రాజకీయానికి. మరి ఎప్పుడు యువత, ఇప్పుడు నా యువతరం వయసు కూడా అయిపోయే టైం వస్తుంది. నేను యువకుడిగా ఉన్నప్పుడు నాకు అవకాశాలు రావకపోయా, ఎప్పుడు ముసలిలో నాకు అవకాశాలు వస్తాయా? ఏజ్ లిమిట్ ఉండదా? ఒక ఉద్యోగి రాజకీయాలలో రాజకీయ వ్యవస్థ మారాలి కదా. రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఉద్యోగికి ఒక ఏజ్ లిమిట్, సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఒక ఎంప్లాయ్మెంట్ పొందే నిరుద్యోగి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. మరి రాజకీయ నాయకులకు ఎందుకు ఉండదు? ఎందుకు మారద్దు? ఇలా ఎంత దారుణం అంటే ఇవాళ ఎంత భారత రాజ్యాంగాన్ని ఎంత మిస్యూజ్ చేస్తుందంటే, ఒక పార్టీ మారినప్పుడు ప్రాథమిక సభ్యత్వం కానీ తర్వాత ఆయన పదవి కానీ ఇమ్మీడియట్గా రిమూవ్ కావాలి. మళ్ళీ ఎన్నికలలోకి వచ్చి అతను ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి వ్యవస్థ లేకుండా స్పీకర్ గారు వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు తొక్కి పడితే ఎక్కడ నమ్మకం ఉంటుంది ప్రజాస్వామ్యం మీద? పోనీ ఈడ న్యాయం జరగలేదని కోర్టులకు వెళ్తే కోర్టులో కూడా ఏళ్ల తరబడి పెండింగ్లలో కేసులు ఉంటే, ఒక సర్టెన్ పీరియడ్కి సంబంధించిన ఏదైనా ఒక ఇష్యూ ఉంటే అది 1 ఇయర్లోనో 2 ఏళ్లలో డిస్పోజ్ కావాలి. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఫెయిల్యూరు, ఇక్కడ ఏదైతే లెజిస్లేటివ్ వ్యవస్థ ఫెయిల్యూరు, ఇక్కడ న్యాయ వ్యవస్థ అదే జ్యుడిషియరీ ఫెయిల్యూర్. ఈ దేశంలో పేరుకే ఉన్నాయి. ఏమనంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని మార్చుకుంటున్నాం కదా, అన్ని డిజిటలైజేషన్ చేస్తున్నాం కదా. పెరిగిన జనాభాకు అనుగుణంగా మన ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత వాళ్ళ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ పెంచుకోవాలి కదా. పెంచుకోక మా పని భారం ఎక్కువ అవుతుందంటే ఎవరు? నువ్వే కదా, నీ చేతిలో అధికారం ఉంది కదా. నీకు నువ్వు చేసుకోకపోతే ఇంకోటి చేస్తాడు. ఏం చూసిస్తున్నాం మనం? అందుకనే అల్టిమేట్గా నేనైతే కంప్లీట్ నా టైం అయితే వాల్యుబుల్ టైం 10 ఏళ్ళ టైం. రాజకీయాలంటేనే విరక్తి వచ్చింది. విరక్తి ఉంది, కాకపోతే వాళ్ళ లెక్క మనం మారాలనే ఒక అభిప్రాయం వచ్చింది. విరక్తి ఏం రాలేదు, అభిప్రాయం అయితే వచ్చింది. ఇక మిగతా విషయాలు ఏది మీరు తీర్మానం అది వాళ్ళ పార్టీ అంతర్గతంగా విషయం. నేను సస్పెండ్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ అంతర్గత మాట్లాడిన మాటల గురించి మాట్లాడిన మాటలు. కొన్ని విషయాలకు వస్తే నేను ఏమంటున్నానంటే, మనం మాట్లాడేటప్పుడు నరసింహనాయుడు గారు ఇక్కడే చూసాం, శంకర్ గారు ఆయన మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ చేశారు. కాబట్టి ఎలా ఉంది వ్యవస్థ అంటే, చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే అమ్ముడు పోయారు. అలాంటప్పుడు ఇక ఈ రాజకీయాలు ఎప్పుడు బాగుపడతాయి అన్నంత స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు కూడా డబ్బులు పంచిపెట్టారు అనే ఒక విమర్శ కూడా వచ్చింది. అది ఎంతవరకు ఏంటి? ఏ పార్టీ అయినా ఒప్పుకుంటుందా? మేము పంచిపెట్టినాం అని ఏ పార్టీ కూడా ఒప్పుకోరు అనుకోండి, అది వేరే విషయం. ఈవెన్ గౌతమ్ ప్రసాద్ కూడా అదే విషయం చెప్పారు, పంచిపెట్టారు, డబ్బులు విపరీతంగా పంచిపెట్టారు అనేది. బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు పంచిపెట్టారా లేదా అనే దాంతోపాటు తీన్మార్ మల్లన్న గారు మీ పాత మిత్రుడే, బీజేపీ నుంచే వచ్చారు. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన పార్టీ అంటే నేను అందరికీ ఒక విషయం చెప్తున్నాను, సస్పెండ్ చేసిన విషయం గురించి నేను మాట్లాడతలేను, ఎందుకంటే అది ఆ పార్టీకి సంబంధించిన విషయము. వాళ్ళ పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. బట్ కానీ ఆయన వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలు కానీ